హలో గాయ్స్, ఈ మూవీ చాలా న్యూడిటీగా ఉంటుంది కాబట్టి ముందే చెప్తున్నాను, చిన్నపిల్లకాయలు మరియు ఆడవాళ్ళు ఈ మూవీని చూడకండి. ఎవరైతే బ్రాడ్ మైండెడ్ ఉంటారో వాళ్ళే చూడండి. ఎందుకంటే చెప్పానుగా, ఈ మూవీలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అశ్లీలతగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? ఆబ్సినిటీగా అన్నమాట. ఆబ్సర్నిటీ. కాబట్టి చూడకండి. నేనేమి ఈ వీడియోలో న్యూడిటీ చూపెట్టనులేండి, కాకపోతే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చా, వెళ్ళి చూడండి. కాకపోతే ఇప్పుడే కాదు, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చూడండి. మీరు ఎప్పుడు చూడాలో కూడా ఈ వీడియో మధ్యలో చెప్పాను. సో ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కిడ్స్ అండ్ లేడీస్ మాత్రం ఆ మూవీ చూడడానికి ట్రై చేయకండి. చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి మళ్ళీ నన్ను తిట్టుకుంటారని ఇంతగా చెప్తున్నాను, అంతే. జెన్యూన్గా చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నేను ఆ మూవీ చూడమని డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. మీరు లింక్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఛానల్ అతనికి వ్యూస్ డబ్బులు వస్తాయి, కానీ నాకు రావుగా. ఈ మూవీ గురించి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఈ మూవీ ఎక్కడ చూడాలో చెప్పలేదు. మరి నేను మీకోసమని ఏదో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు కదా మన కుర్రోళ్ళు అని ఆ మూవీ ఎక్కడుందో వెతికి పట్టుకొని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. అది మనం, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మూవీ నేమ్ కూడా చెప్పకుండా ముందే ఇంత సోది చెప్పడం వెనుక కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే, ఏదో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక 4000 వాచ్ అవర్స్కి హెల్ప్ అవుతుందని. జెన్యూన్గా చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. సరే, ఈ మూవీ ఏంటంటే, మూవీ నేమ్ వచ్చేసి ద ఇన్విజిబుల్ మ్యానియాక్, అంటే అదృశ్య ఉన్మాది. సరే, మూవీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేవలం కిడ్స్ అండ్ లేడీస్ కోసం మాత్రమే. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకు ఆ మూవీలో ఏముందో, స్టోరీ ఏంటో అని కుతూహలం కలిగే లింక్ ఓపెన్ చేసి చూస్తే బాగుండదు. ఎందుకు మన వల్ల వీడియో చేసి మూవీ గురించి చెప్పి వాళ్ళకు కుతూహలం కలిగించి ఇదంతా, అందుకని ఇలా క్లియర్ కట్గా చెప్తే ఎవరిష్టం వాళ్ళది, అండ్ మన సైడ్ నుండి కూడా క్లియర్గా ఉంటుందని నా ఇంటెన్షన్. కాబట్టి మిగతా వాళ్ళంతా ఇక్కడితో వీడియో ఆపి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఈ మూవీని చూసేయండి. వినాలనుకునే వాళ్ళు మొత్తం వినండి. మొత్తం విన్నాకే మూవీ చూడండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సరే, మీ ఇష్టం. కెవిన్ డార్న్ వింకిల్ అనే చిన్న అబ్బాయి టెలిస్కోప్తో కిటికీలోంచి చూస్తుంటాడు. వాడు చూసేది స్టార్స్ని కాదు, ఇన్స్టాగ్రామ్లో వచ్చే అలాంటి ఒక చుక్కని. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి, ఏం చూస్తున్నావు నువ్వు కిటికీలోంచి అని టెలిస్కోప్లోంచి ఆమె చూస్తుంది. అక్కడ ఒక లేడీ న్యూడ్గా ఉండి బట్టలు మార్చుకుంటోంది. దాంతో కెవిన్ వాళ్ళమ్మ బాగా తిట్టి, నువ్వు ఇలాంటి చుక్కల్ని చూస్తే పైన ఉన్న చుక్కల్ని చూడడం మర్చిపోతావు, నువ్వు సైంటిస్ట్ అవ్వలేవు అని గట్టిగా బెదిరిస్తుంది. తర్వాత 20 ఇయర్స్ గడిచిపోతాయి. కెవిన్ తాను తయారు చేసిన ఇన్విజిబుల్ సిరం గురించి తన తోటి సైంటిస్ట్తో మీటింగ్లో మాట్లాడుతూ, ఈ సిరంని మనం ఇంజెక్ట్ చేసుకుంటే మనం మాయమైపోతామని చెప్తాడు. అలాగే సిరంని తీసి చేతిపైన ఇంజెక్ట్ చేసుకుంటాడు. కానీ ఆ సిరం పనిచేయదు, అతను అదృష్టం అవ్వడు. దాంతో అక్కడున్న సైంటిస్ట్ అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. కెవిన్ని వెక్కిరించడం మొదలు పెడతారు. దాంతో కెవిన్కి సిరం పనిచేయలేదన్న కోపం మరియు వాళ్ళు నవ్వుతూ వెక్కిరిస్తుండడంతో కోపంతో పిచ్చి పట్టిన వాడిలాగా అయిపోతాడు. అలాగే అక్కడున్న సైంటిస్ట్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. 2-3 చంపేస్తాడు కూడా. దాంతో కెవిన్ని ఒక పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తారు. కొన్నాళ్ళకి కెవిన్ ఆ హాస్పిటల్ నుండి తప్పించుకుంటాడు. అతని పిచ్చి కూడా నయమవుతుంది. అలాగే తన పేరు మార్చుకుని ఒక హై స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అవుతాడు. కానీ అక్కడ కూడా స్టూడెంట్స్ కెవిన్ని ఆట పట్టిస్తూ నవ్వుతుంటారు. దాంతో కెవిన్కి మళ్ళీ తన తోటి సైంటిస్టే గుర్తొస్తారు. మళ్ళీ కోపం పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే మళ్ళీ ఆ ఇన్విజిబుల్ సిరంని తయారు చేయడానికి ట్రై చేస్తాడు. ప్రయోగాన్ని ఒక కుందేలు పైన ప్రయోగిస్తాడు. అది ఫెయిల్ అవుతుంది. దాంతో కెవిన్కి ఇంకా కోపం వస్తుంది. కానీ మళ్ళీ ప్రయోగాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈసారి కూడా కుందేలుపైనే ప్రయోగిస్తాడు. ఈసారి సక్సెస్ అవుతాడు. దాంతో ఆనందం పట్టలేకుంటుంది. ఆ సిరంని కుందేలుతో పాటు తాను వేసుకుంటాడు. అప్పుడు కెవిన్ కూడా మాయమైపోతాడు. కుందేలు 10 నిమిషాల తర్వాత మళ్ళీ యథావిధికి వచ్చేస్తుంది. అప్పుడు కెవిన్కి అర్థమవుతుంది, ఇది కేవలం 10 నిమిషాలే పనిచేస్తుందని. అలాగే అలసిపోయి పడుకుంటాడు.
అప్పుడు కలలో ఆ హై స్కూల్ గర్ల్సే న్యూడ్గా కనిపిస్తూ కెవిన్ని దగ్గరికి రమ్మంటూ పిలుస్తుంటారు. దాంతో ఉలికిపడి లేస్తాడు. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోయాను. స్కూల్లో గేమ్స్ పీరియడ్లో గర్ల్స్ వాలీబాల్ కోర్ట్లో ఆడుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కెవిన్ డోర్ చాటున ఉండి వాళ్ళనే కామంతో చూస్తుంటాడు. తర్వాత వాళ్ళు స్నానం చేస్తుంటే ఓ స్టూడెంట్ అబ్బాయి వెంటిలేషన్ నుండి చూసి వెళ్ళిపోగానే కెవిన్ కూడా వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు లోపల నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపల్ వచ్చి కెవిన్ భుజం పైన చెయ్యి వేయగానే ఉలిక్కి పడతాడు. ఏంటి వంగోని ఏం చేస్తున్నారు అని ఆవిడ అడగగానే నా డబ్బులు పడిపోయాయి వెతుక్కుంటున్నాను అంటాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఒక చిన్న స్లిప్ ఇచ్చి నువ్వు ఈ అమ్మాయికి ట్యూషన్ చెప్పాలి అని చెబుతుంది. తర్వాత ఓసారి కెవిన్ క్లాస్ చెబుతుంటే ప్రిన్సిపల్ వచ్చి నువ్వు ఓసారి ఆఫీస్ రూమ్లోకి రావాలంటూ చెప్పి వెళ్తుంది. అలాగే కెవిన్ కూడా వెళ్తాడు. వెళ్ళగానే డోర్ లాక్ చేయమని చెబుతుంది. కెవిన్ డోర్ లాక్ చేసి చైర్లో కూర్చుంటాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ అంటుంది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, భార్య ఉందా అని అడుగుతుంది. కెవిన్ నో నాకెవరు లేరు అని చెబుతాడు. దాంతో ఆ ప్రిన్సిపల్ తన డ్రెస్ విప్పేస్తూ కెవిన్ని రెచ్చగొడుతుంది. కానీ కెవిన్ వద్దు ఇదంతా తప్పని డోర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ కెవిన్ డ్రాలో ఉన్న సిరంని చూపిస్తూ నువ్వు డ్రగ్స్ వాడుతున్నావని స్కూల్లో స్టూడెంట్స్కి అలవాటు చేస్తున్నావని పోలీసులకి చెప్తా అని కాల్ చేస్తుంటుంది. దాంతో భయపడిన కెవిన్ కాల్ కట్ చేస్తాడు. సో నేను పోలీసులకి చెప్పొద్దంటే నువ్వు నన్ను సుఖపెట్టు అని అంటుంది. ఇంకేముంది, అది మనకు చూపించర్లేండి. ఆ ప్రిన్సిపల్ని అప్పుడే చంపేస్తాడు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రిన్సిపల్ కూడా చాలా కామందురాలు. ఓసారి ఒక స్టూడెంట్కి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో నువ్వు ఎలాగో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, నీకు మంచి కాలేజీలో ఎలా సీట్ దొరుకుతుంది అని భయపెడుతూ అలాగే తన డ్రెస్ ఓపెన్ చేస్తూ నువ్వు నన్ను సుఖపెట్టు నేను నిన్ను పాస్ చేస్తాను అని వాడితో లోపల కెవిన్ తన ఇన్విజిబుల్ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ప్రిన్సిపల్ చెప్పిన స్టూడెంట్ అదే ట్యూషన్ చెప్పమన్న అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి రాత్రి పడుకొని ఉంటే అదృశ్యం అయిపోయి సెక్స్ చేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ ప్రిన్సిపల్ని చంపేసిన రోజే కెవిన్ ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వస్తుండగా స్టూడెంట్స్ అతని పైన బకెట్స్తో నీళ్లు పోసి ఆట పట్టిస్తుంటారు. దాంతో కెవిన్కి కోపం వచ్చి స్కూల్ గేట్స్కి డోర్స్కి లాక్ వేస్తాడు, ఎవరు బయటికి పారిపోకుండా. ఇంజెక్షన్ వేసుకొని ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. ఇక్కడ కొన్ని సీన్స్ న్యూడ్గా ఉంటాయి, షార్ట్కట్లో చెప్పేశాను. ఇలా అందరినీ చంపేసిన తర్వాత ఇంటికెళ్ళి ఇంట్లో ఉండగా ఒక అతను వచ్చి పూర్తి పేరుతో కెవిన్ని పిలుస్తాడు. మిస్టర్ కెవిన్ డాన్ వింకిల్, నీ గురించి అంతా తెలుసు. నువ్వు ఆ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చి ఇక్కడ పేరు మార్చుకొని స్కూల్లో జాయిన్ అయ్యి అందరినీ చంపేశావు అని అంటాడు. అతని చేతిలో గన్ ఉంటుంది. కెవిన్ ఇంజెక్షన్ చేసుకుని మాయమైపోయి అతన్ని ఫుల్గా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంజెక్షన్ అతనికి దొరుకుతుంది. అప్పుడు అతను కూడా ఇంజెక్షన్ చేసుకోవడంతో అతను కూడా మాయమైపోతాడు. ఇద్దరు అలాగా ఫైట్ చేసుకుంటారు. ఇంతలో గన్ సౌండ్ వినిపిస్తుంది. పోలీసులు పైకి వచ్చి చూస్తారు. అక్కడ తల పేలిపోయి బాడీ పడి ఉంటుంది. కెవినే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిపోగానే కెవిన్ అక్కడే ప్రత్యక్షమవుతాడు. యాక్చువల్గా అతన్ని కెవినే గన్తో కాల్చి చంపుతాడు. కానీ పోలీసులతో పాటు అందరూ కెవినే చనిపోయాడని నమ్ముతారు. అలాగే న్యూస్లో కూడా అదే చెప్తారు. స్కూల్లో స్టూడెంట్స్ని అందరినీ చంపిన కెవిన్ తన రూమ్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని యాంకర్ టీవీలో చెప్తుండగా యాంకర్ బట్టలు ఊడిపోతాయి. అంటే కెవిన్ అక్కడికి వెళ్ళి పెద్దగా నవ్వుతూ ఆ యాంకర్ బట్టలు లైవ్లో విప్పేస్తాడు. దీంతో సినిమా అయిపోతుంది. ఈ మూవీ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక యావరేజ్ అడల్ట్ మూవీ. ఇందులో అన్ని బోల్డ్ సీన్సే ఉంటాయి. కాబట్టి బ్రాడ్ మైండెడ్ ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ముందు చెప్పినట్టు చిన్నపిల్లలు, లేడీస్, ఈ వీడియోలో ఆ మూవీ స్టోరీ మొత్తం మీకోసమే చెప్పాను. ఎందుకంటే మళ్ళీ సగం చెప్పి లింక్ ఓపెన్ చేసి చూసేయండి అంటే అది అడల్ట్ మూవీ కదా, స్టోరీ తెలుసుకోవాలని మీకు ఉంటుంది. అందుకే స్టోరీ మీకోసం చెప్పా. ఎవరికైతే ఇంట్రెస్ట్ కలిగి మూవీ చూడాలనుకునే వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి చూసేయండి. మరి మీకోసం ఈ స్టోరీని ఇంతలా చెప్పాను. మరి నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే గైస్, ఈ మూవీ గురించి అండ్ నా వర్షన్లో మూవీని చెప్పిన దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.